ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రవి, ఇమ్మడి రవి అండి. ఐబొమ్మ ఉంది కదా, ఐబొమ్మ వెబ్సైట్ ఓనర్ అనమాట. ఇతని జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందు పెడుతున్నాను. పూర్తిగా వినిన తర్వాత కామెంట్ చేయండి. ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఏంటంటే, అన్ని సినిమాలు రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఉంటాయి కదా, రెండో రోజు మూడో రోజు కొన్ని సినిమాలు అయితే మొదటి రోజే ఈ వెబ్సైట్లో మీకు కనిపిస్తాయి అనమాట. హెచ్డి ప్రింట్. ఇక ఇంట్లో కూర్చొని మీరు సినిమా హాల్కి వెళ్లకుండా మొదటి రోజే రెండో రోజే ఈ వెబ్సైట్లో మీరు సినిమాలు చూడొచ్చు. అయితే ఇతను పైరసీ మూవీస్ అప్లోడ్ చేస్తున్నారని రీసెంట్గా ఇతను అరెస్ట్ చేశారు హైదరాబాద్లో. అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడికి అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, అసలు సినిమాలు ఎలా పైరసీ చేస్తారు అన్న దాని మీద ఇతను కొన్ని విషయాలు చెప్పాడండి. అవి విన్న తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. వీళ్ళు సినిమాలు ఎలా పైరసీ చేస్తారంటే, మొదటి రోజు సినిమా రిలీజ్ అవ్వగానే మిడిల్ సీట్లో బుక్ చేసుకుంటారండి. థియేటర్లో మిడిల్ సీట్ అనేది చూసుకుంటారు. వీళ్ళకి సంబంధించిన ఒక మనిషి ఆ క్యామ్ కార్డర్ మరి ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు కానీ ఆ కెమెరా పట్టుకొని మిడిల్ సీట్లో కూర్చుంటాడు అనమాట. మిడిల్ సీట్ ఎందుకంటే ఈ సినిమా అనేది కరెక్ట్గా కనపడుతుంది అనమాట. అలా 3 గంటల పాటు ఈ మిడిల్ సీట్ బుక్ చేసుకొని ఆ మిడిల్ సీట్ ద్వారా కెమెరా ఎక్కడ పెడతాడో తెలీదు, ఆ కెమెరా ద్వారా సినిమా మొత్తం కూడా రికార్డ్ చేసి పెడతాడు. దాని తర్వాత కొన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేసి అది హెచ్డి ప్రింట్గా ఈ ఫేక్ అంటే ఈ పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. ఈ పైరసీ వెబ్సైట్స్లో మీరు మూవీస్ కనుక చూస్తుంటే వాటిల్లో మీరు క్లిక్ చేస్తే వేరే వెబ్సైట్లోకి అవి తీసుకెళ్తాయి. ఈసారి అబ్జర్వ్ చేయండి క్లియర్ కట్గా. దానివల్ల చాలా ప్రమాదం అండి. మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని